దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారండి. వాక్యం సరిపోద్దులండి అనుకున్నారా? కొంచెం చెప్పమంటారా? చెప్పనా? మరి హెబ్రీ 13:4 చూస్తే మనం ఎప్పుడు చదివే వాక్యం అండి. హెబ్రీ 13:4 ఒకసారి చదవండి. హెబ్రీ 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను నిష్కళంకమైనది గాను ఉండవలెను. ఇక్కడ చూడండి, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది గాను, ఏమండి, పానుపు నిష్కల్మషమైనది ఏమండి గాను ఉండవలెను. ఉండాలి అన్నాడా? ఏమన్నాడండి? ఉండాలి. అవునా? ఉండవలెను అంటే ఉండాలి అని అర్థం. చూడండి, వివాహము అన్ని విషయముల్లో ఏమండి ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది ఏమండి, అన్నిటికంటే సంతోషకరమైనటువంటిది ఏంటంట? ఏంటి చెప్పండి? మాకు నచ్చలేదు అక్క, నువ్వు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఈ మాట చెప్తున్నావేమో, కానీ పెళ్లి చేసుకుంటే ఏమండి ఈ మాట అనలేరు అంటారా? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది ఏదైనా కరెక్టే. దేవుని స్తోత్రం చెప్దాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిలో ఘనమైంది. ఏమండి, ఒక మనిషి జీవితంలో చాలా విలువైనటువంటిది ఏంటండి? వివాహం లేకపోతే మనిషికి ఏమండి మరి సహాయం అనేటువంటిది ఉండదు. ఏమండి, మేము మగాళ్ళం కాబట్టి చక్కగా బ్రతికేయగలం అనుకుంటారు. మీరు అన్ని పనులు చేసి వచ్చి ఏమండి మీరే అంట్లు తోముకొని ఏమండి వంట చేసుకొని మరి ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకొని బట్టలు ఉతుక్కొని ఎంత కష్టంగా ఉంటుందండి. ఏమండి, మరి ఆడవాళ్ళైతే కొంచెం సంపాదన కూడా ఆడది కాదండి, సంపాదన అసలు ఆడవాళ్ళది కాదు లెక్క. కానీ మగవాళ్ళు ఏం చేస్తున్నారు? డబల్ పని అప్పగిస్తున్నారు. ఏమండి, ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని పిల్లల్ని కానీ వాళ్ళని పెంచుకొని అన్నీ చేసుకోవడమే. కానీ మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా కష్టపడేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? భర్తలే నన్ను అడిగితే. ఎందుకు అంటే దేవుడు సహకారిగా ఇచ్చాడు. సహకారం చేయడం మంచిదే, కానీ నిజంగా ఏంటి అంటే మరి ఇద్దరు కలిసి ఉంటే మాత్రం వారు కుటుంబాన్ని చక్కగా చూసుకోగలరు. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదిగా ఉండాలి, సంతోషకరమైనదిగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉంటుందండి? ఎప్పుడు సంతోషంగా ఉంటుంది? ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నప్పుడు, ఒకరికి ఒకరు సహాయం చేయగలిగినప్పుడు, మరి నాకు సహకారిగా దేవుడు నా భార్యను ఇచ్చాడు అన్నప్పుడు, నాకు చక్కగా నాకు సెక్యూరిటీగా ఏమండి ఒక అధికారిగా దేవుడు నాకు నా భర్తని ఇచ్చాడు అన్నప్పుడు ఉంటుంది. అంతేగాని ఏమండి మరి ఇద్దరు కూడా చూడండి, ఒక ఏంటి అంటే ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది కదా. ఒక రూల్ ఉంటుంది. ఒక బండి ఉందనుకోండి, దానికి కావలసినటువంటి నడిపింపు ఉండాలి. బండిని ఎలా మెయింటైన్ చేయాలి, ఒక వస్తువుని సెల్ని ఎలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు పెళ్ళి అన్నారు అనుకోండి, మాన్యువల్ బుక్ అంటారు, అది తీసుకుంటే అర్థం అవుతుంది. ఆ మాన్యువల్ బుక్ ఎవరికి తెలియదు. మనసులో ప్రేమ రాగానే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఏమండి, లేకపోతే వయసు వచ్చింది అని పెళ్లి చేస్తారు. వయసు వచ్చిందని పెళ్లి చేస్తే కాదండి. ఏమండి, పెళ్ళికి ముందు ఏం చేయాలి? అన్నీ నేర్పించాలి. భర్త అంటే ఎలా ఉండాలమ్మా, భార్య అంటే ఎలా ఉండాలి, మీరు జీవితాన్ని ఎలా పంచుకోవాలి, ఇరుపక్షాల తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి అని ముందేం చేయాలి? ఏమండి, చెప్పాలా వద్దా? చెప్పిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మేము చెప్పామండి, ఏమండి మాకు మా తల్లిదండ్రులు చెప్పారండి, ఎవరు లేరంటండి. ఇది దేవుడు పెట్టినటువంటి చట్టం. దీనిలో మీరు ఎలా ఉండాలి? భర్తగా నువ్వు అన్ని బాధ్యతలు కూడా వహించాలి. నీకు కష్టం వచ్చినప్పటికీ కూడా, నీకు శ్రమ వచ్చినప్పటికీ కూడా నువ్వేం చేయాలి? భర్తగా నిలబడి ఉండాలి. చాలా జాగ్రత్త. భర్త బాధ్యత అంటే ఏమండి ఎంత కష్టమైనా, యేసుప్రభు వారు సిలువలో పడ్డారు చూసారండి, అది భర్త బాధ్యత. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన ఆఖరి క్షణాల వరకు కూడా, చివరి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఎలా అయితే బాధ్యత కలిగి ఉన్నారు, భూలోకం పట్ల బాధ్యత కలిగి ఉన్నారు, తల్లి పట్ల పెళ్ళవలేదు కాబట్టి తల్లి పట్ల బాధ్యత కలిగి ఉన్నారు. ఏమండి, అవునా కదా? కాబట్టి మనం మరి భర్తగా ఎలా ఉండాలి అంటే చాలా బాధ్యతగా ఉండాలి. నాకు ఎందుకు వచ్చింది, నాకు కుదరదు అంటే ముందు ఉండాలి. నీకు అది నాకులాగా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏ గొడవ లేదు. పెళ్ళి కాక విడిగా ఉన్నావా, అలా ఉండాలనుకుంటే ఉండు, దేవుని స్తోత్రం. కానీ భార్యను చేసుకున్నాక భార్యని విడనాడడం నాకు అసహ్యమైన కార్యం అంటాడు. భార్యను చేసుకున్నావు అంటే తన లైన్లో పెట్టుకోవాలి, చక్కగా చెప్పుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. ఏమండి,
అంతే. దేవుడు పెట్టినటువంటి చట్టం. భార్య బాగోలేదు ప్రభువా అంటే కుదరదు. నీకు ఇచ్చాడు, నువ్వేం చేసుకోవాలి? చక్కగా ప్రేమతోనే లైన్ పెట్టుకోవాలి. ఏమాత్రం ఎవరి బాధ్యతలు వాళ్ళు విస్మరించకూడదు, గుర్తుపెట్టుకోండి. మరి భార్య ఏం చేయాలంట? ఏమండి, భార్య కూడా లోబడి జీవించాలి ప్రతి విషయంలో. అంతేగాని నాకు నచ్చిన వాళ్ళని నేను మళ్ళా చూసుకుంటాను, ఇది చట్టం కాదండి. ఒక విషయం చెప్పమంటారా దీన్ని? ఇది ఒక మర్మం. ఇదేంటి అంటే, దేవుడు అంట నిన్ను నన్ను ఇష్టపడ్డాడు. ఎలా ఇష్టపడ్డాడు అంటే, ఈ లోకంలో పెళ్ళయినప్పుడు పెళ్ళి కొడుకుని అడగండి, లేకపోతే మీరు పెళ్లి కొడుకులుగా ఉన్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అందరికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించారు మీరు? ఏమండి? మురియును నీ ప్రభు నిన్ను చూడను. వాళ్ళకంటే స్టేజ్ మీద ఉండగా పెళ్లి కూతురు రెడీ అయ్యి వస్తుంటే ఇంకా పరలోకం వెళ్ళిపోయినట్టు ఉంటుంది వీళ్ళకి. పెళ్లి కూతురుని చూస్తే ఎలా ఉంటుంది? మురిసిపోయినటువంటి అనుభవం ఉంటుంది. కాబట్టి నిజంగా అదే అనుభవంలో వాళ్ళు ఉండాలి, ఇదే అనుభవంలో ఉండాలి. మరి కొన్ని మనస్పర్ధతలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కష్టం అందు, మరి వ్యాధి అందు, బాధ అందు అవన్నీ ప్రమాణాలు చేస్తారు కదా, గుర్తుపెట్టుకోవాలన్నమాట అండి. కాబట్టి వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి. నువ్వు దాన్ని ఇష్టం వచ్చినట్టు చేయకు. పెళ్లి చేసుకున్న తర్వాత పానుపు నిష్కళంకముగా ఉండాలి. ఏమండి? ఎలా ఉండాలి? పెళ్ళికి ముందు జరిపేసి, పెళ్ళి అయిన తర్వాత జరిపేసి, నాకు నచ్చిన వాళ్ళతో నేను పోతాను. ఏంటి నీకు అధికారం ఏంటి? నేను మగోడిని కదా. ఉందండి చట్టం ఉందండి. ఏమండి? వాళ్ళు రోగాలు పాడైపోయిన వాళ్ళు బోళ్ళంతమంది. ఎయిడ్స్, టీబీ ఇవన్నీ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయండి? క్రమం తప్పి. చాలా జాగ్రత్త, పరిశుద్ధతను కాపాడుకోవాలి. మరి నిష్కళంకంగా ఉండాలి. మీరు ప్రార్థన చేసుకోవాలి ప్రతి విషయంలో కూడా. ప్రభువా, మా భార్య భర్తలంటే ఒక పరలోకపు దేవుడు భూలోకంలో ఉన్న ఈ యొక్క పెండ్లి కూతురు, నువ్వు నేను ఆయనకి పెండ్లి కూతురు. ఏమండి? అందరూ ఆరాధన పాటలు పాడతారు కదా, అక్క ఈ పాటలు ఎందుకు పాడద్దా అనుకుంటారు మీరు ఒకవేళ. ఏమండి? ఆ పాటల్లోనే నాకు ఆరాధన అర్థం అవుతుంది. ఎందుకని? అంత అందగాడు నీ కోసం ఏమైపోయాడు? ధవళవర్ణుడు రత్నవర్ణుడిగా మారిపోయాడు. తెల్లని వాడు ఎలా మారిపోయాడు? రక్తంగా మారిపోయాడు. ఏమండి? ఎందుకు మారిపోయాడు? నీకోసం దెబ్బలు తిన్నాడు, నీకోసం రక్తం కార్చాడు. ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ భార్య కోసం. ఏమండి? కాబోయే పెళ్లి కూతురు ఎంగేజ్మెంట్లో ఎంత చిత్రవద అనుభవించాడు ఆయన. ఏమండి? అర్థమవుతుందండి? కురులు నొక్కులు గలిగి స్ఫురద్రోపేయగు విభుడు మరులు మనస్సున నింపు మహనీయుడా తండు. ఏమండి? అంగీ తీసేసి ఆయన్ని కొడతా ఉంటే, ఏమండి, ముళ్ళ కిరీటం పెడితే ఈ నక్కులు ఉన్నటువంటి కర్లింగ్ హెయిర్, పొడవైన హెయిరు రక్తంతో ఈ చెంపలకు అంటుకుపోయి మెడకు అంటుకుపోతే దాన్ని పీకి, ఏమండి, ఎవరి కోసం అదంతా? మన కోసమే. అందంగా ఊహించుకుంటే అదంతా ఎలా మారిపోయింది? మన కోసం స్వరూపమైన సొగసైన లేనివానిగా మార్చబడ్డాడు. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. పెళ్లి చేసుకునేటువంటి మగపిల్లలకి నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, నీకు యేసు ప్రభు లాంటి సాహసం ఉందా? యేసు ప్రభు లాంటి సాహసం ఉందా? అలా ఉంటే చేసుకో పెళ్ళి. వేరే అని కాదు. ఏమండి? నాకేదో కావాలి సరదాగా అని కాదు. నువ్వెంత బాధ్యత వహిస్తావో చూసుకో. యేసు ప్రభు లాగానే ఉండాలి. అలాగే సంఘం ఎలా ఉండాలంటండి, ముడత మచ్చ కళంకం లేనటువంటిదిగా ఉండడం కోసం తన రక్తాన్ని అర్పించాడు. అది ఏం చేయాలి అంటే నిలబెట్టుకోవాలి. పెళ్ళి చేసుకున్నాము అంటే ఏం చేసుకోవాలి? నిలబెట్టుకోలే వద్దండి. జీవితాంతం కూడా పరిశుద్ధంగా ఉండడానికి మరి నిర్ణయం తీసుకోవాలి. ఒకే భార్య, ఒకే భర్త. మీకు దేవుడు ఆయన కృపిస్తాడు. మీ జీవితంలో వాళ్ళని దీర్ఘాయుష్మంతులుగా ఉంచుతాడు. ఏమండి? అర్థమవుతుందండి? అంతేగాని నువ్వు ఉంటే ఉండు, పోతే పో, నేను పెంచలేకపోతున్నాను నిన్ను, ఇలాంటి మాటలు నీ జీవితంలో రాకూడదు. ఏమండి? శరీరం లాంటిది అంటండి భార్య, భర్త అంటండి తలకాయ అంటండి. సరే, భార్య ఎవరంటండి? కిందున్న ఈ భాగం. ఈ రెండింటిని వేరు చేస్తే చచ్చిపోద్ది. ఏమండి? ఈ రెండు బతకవు. చచ్చినటువంటి వారిగానే బ్రతకడం. పెళ్ళి చేసుకుంటే కనుక నువ్వు విడిగా ఉండడానికి కుదురుద్దండి? కుదరదు. ఉత్తి బాడీ వస్తుంది అనుకోండి, బాగుంటుందండి. ఉత్తి తలకాయ వస్తుంది అనుకోండి, గాలిలో బాగుంటుందండి. ఏమండి? యేసు ప్రభుకి మనకి సంబంధం, మనం ఒక మనిషి ఎలా ఉన్నామో అలా అనమాట. ఏమండి? అలాగే సంఘం అంట, మరి సంఘానికి క్రీస్తు శిరస్సు అయి ఉన్నలాగున.
యేసు ప్రభు తలకాయ అనమాట సంఘానికి. మిగిలినటువంటి బాడీలో అవయవాలన్నీ మనం. ఏమండి అలా ఎలా అయితే మరి ఈ బాడీ అంతా బాగుంటేనేనండి, ఒక వేలు కూడా ఏదైనా పోటు వచ్చిందనుకోండి ఎలా ఉంటుందండి? సంఘంలో కూడా ఒక్కళ్ళు కూడా చిన్న తప్పు చేసేవారిగా ఉండకూడదు. నేను ఎప్పుడు కోరుకుంటా ఉంటా, మరి అక్క సంఘం పెరిగిపోతే బాగుండని మీరు కంగారు పడతారేమో, కానీ సంఘంలో అందరూ ఎలా ఉండాలి? ఒక అనుభవం అయినటువంటి వాళ్ళు, భార్యాభర్తలంటే ఒక మంచి ప్రేమికులు. వాళ్ళ సంఘంలో చూస్తే ఏమండి ఎంత ఓర్పుగా ఉంటారో, సహనంగా ఉంటారో, ఒకరికొకరు అర్థం చేసుకుంటారు అన్నట్టు ఉండాలి. ఏమండి ఒక అతను అంటంట, నీవే నాకు చెప్పు, నా కాళ్ళ కింద నువ్వు చెప్పువే అంటాడంటండి. చెప్పుతో కూడా కొడతాడంట. తప్పు కదా, లవ్ మ్యారేజ్. మళ్ళీ చాలా జాగ్రత్త, దేవుడు ఊరుకోడు. ఏమండి మీరు నా యొక్క బలిపీఠాన్ని కన్నీళ్లతో తడిపినా నేను మిమ్మల్ని అంగీకరించును. ఎందువలన అంటే యవన కాలపు భార్యని మీరు యవన కాలంలో విడిచిపెట్టారు, తన్ని దుఃఖ పెట్టారు, అందుకే మీ ప్రార్థన వేరున్నో అంటాడు దేవుడు. ఆ తర్వాత ఎన్ని పాపాలు మీరు ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికి కూడా యవన కాలపు భార్యగాన బాధపడితే దేవునికి ఇష్టం లేదంటండి. అది నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. పెళ్ళైన వాళ్ళు ఎదురు చూస్తారండి? ఏమండి ఎదురు చూస్తారా? చూడరా? మరి మీరు వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉండి వస్తే వాళ్ళు మాత్రం వంట చేసుకొని మీకోసం ఎదురుపెట్టి, అయ్యమే అప్పుడే పడుకున్నావా, తలుపేసేసావా? ఏమండి న్యాయం అండి ఇది? ఎవరు చూస్తారు ఇదంతా? ఊరుకోడు, అస్సలు ఊరుకోడు. ఏమండి జీవితం అంటే మీరు ఏమండి తాళి కట్టిన తర్వాత మీ ఇద్దరు ఎవరు? ఏక శరీరం. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్త. మరి ఒకసారి చూద్దామండి. అంటే మనకి మరి బైబిల్లో వ్రాయబడి ఒకసారి చదువుకుందాం. ఒకసారి చూడండి. ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏమండి బాబాలే చెప్తుంది, మా ఆయన గారికి బాగా అర్థమవుద్ది అనుకుంటుంది రాధిక. ఏమండి రాజ్కుమార్ ఏమనుకుంటాడు? మా ఆవిడికి బాగా అర్థమవుద్ది. ఇద్దరికి చెప్తాడు దేవుడు. భార్యలారా, భార్యలు అంటే ఎవరండి? స్త్రీలు. గుర్తుపెట్టుకోండి. ఏమండి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. విధేయులు అంటే ఏంటి? ఏదైనా చెప్తుంటే మీరు ఏం చేయాలి? అలాగేనండి అనాలి. అది కాదు అస్తమానం మధ్యలో మాట్లాడితే బాగోదండి. నలుగురిలోకి వెళ్తారు, ఇంటి దగ్గర ఉంటారు, ఎవరైనా ఉంటారు. మీ భర్త మీకు ఏదైనా చెప్తే అది ఒకసారి ఇలా పట్టుకురా అంటే తీసుకోవచ్చుగా అనకూడదు. మీరేమనాలి? అది తీసుకొచ్చి ఇవ్వాలి మీరు. అవునా కదా? మీరు ఎన్ని బాధ్యతలన్నా పెట్టుకోండి, నీ భర్త అడిగిన దానికి మీరు ఏం చేయాలి? వినయంతో అందించాలి, ఇవ్వాలి, బాధ్యత చూడాలి. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి, ఇది మంచిదంటండి. ప్రభువును బట్టి భర్తకి భార్య లోబడి ఉండాలి. ఏమాత్రం నువ్వు రెబల్గా మాట్లాడితే, ఏమండి ఎస్తేరు గ్రంథం తెలుసు కదా? ఎస్తేరు గ్రంథంలో రాజుగారు 127 సంస్థానాలనే పరిపాలించిన రాజు అహష్వేరోషు. అయితే తన రాజ్యం ఎంతో, మన హిందూ దేశాన్ని కూడా పరిపాలించాడు ఆయన. అలాంటి పరిస్థితిలో ఉన్నతమైనటువంటి ఈ యొక్క రాజ్యంలో అధిపతులందరికీ కూడా అతను ఒక 7 రోజులు విందు చేశాడు ఆయన. ఏమండి 7 రోజులు విందు చేస్తాడు. 180 రోజులు ఎగ్జిబిషను అదంతా చూడడానికి అందరూ వస్తాం చూడడం. అబ్బా రాజుగారు ఎంత. ఏమండి మీరు ఒక ఇల్లు, అందమైన ఇల్లు అలంకరించుకున్నారు, ఏదైనా ఫంక్షన్ పెట్టుకోవాలనుకుంటారు, అప్పుడు అందరూ వచ్చి మీ గదులు, ఇల్లు, మీ తోటలో చూసి వెళ్తే మీకు సంతోషమే కాదా? అలాగే ఈ రాజుగారు కూడా 180 రోజులు పట్టిందంటండి ఎగ్జిబిషను. ఏమండి అందరూ కూడా వచ్చి చూసి వెళ్ళటం అనమాట. అదంతా అయిన తర్వాత అందరికీ, అధిపతులందరికీ కూడా ఒక విందు చేశాడు. 7 రోజులు బంగారపు పాత్రలతో. అక్కడ బలవంతం ఏమీ చేయబడలేదు. ఎవ్వరికి వారు ఎంత ద్రాక్షారసం కావాలితే అంత, ఏది కావాలితే అది, ఎవ్వరు కూడా అబ్జెక్షన్ లేదండి. అది సొంత ఇల్లులో కూడా అనుభవించలేం, అంత సంతోషంగా అనుభవించారు వాళ్ళు. అలాంటి పరిస్థితిలో ఆ విందంతా అయిపోయిన తర్వాత రాణిగారికి సంతోషం అనిపించింది. ఆవిడ ఏమనుకుంది అంటే, నేను కూడా ఒక విందు తయారు చేస్తా స్త్రీలకి, ఆ సంస్థానంలో ఉన్నటువంటి స్త్రీలకి నేను కూడా విందు చేస్తాను, 3 రోజులు విందు చేస్తాను అనుకుంది. సరే రాణి పెట్టుకో. ఏమంటే రాజుగారు చాలా ఇష్టం రాణి అంటే. పెట్టుకోమన్నాడు. పెట్టుకున్న తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత ఏమండి అప్పుడు ఎంత ఆనందంతో పరవశిస్తా ఉన్నాడు రాజుగారు. ఒక్కసారి రాణిగారు కిరీటము ధరించినదై, ఏంటండి అందంగా రెడీ అయ్యి, కిరీటం ధరించడం అంటే ఏంటి? ఒక మహారాణిగా
స్టేజ్ మీదకి రావాలి అన్నాడు. తప్పండి? తప్ప? ఒక పాస్టర్ గారు చెప్పారు నాతో. ఒక పాస్టర్ గారు అన్నారు, ఆవిడ నగ్నంగా రమ్మన్నారు. ఏం చదువుతారు బైబిల్ అసలు? నగ్నంగా రమ్మన్నారా? బైబిల్లో ఉన్నది ఉన్నట్టు వ్రాయబడద్ది. నగ్నంగా ఏ విధమైనా సరే రమ్మంటాడండి భార్యని. చాలా ప్రేమికుడు ఆయన. ఏమండి, అహశ్వరోష్ రాజు చాలా ప్రేమికుడు. కిరీటము ధరించినది అందంగా తయారయ్యి వస్తే నా రాణిని మేమిద్దరం స్టేజ్ మీద ఉంటే ఎంత సంతోషం అనుకున్నాడు. తప్ప 7 నపుంసకులను పంపిస్తే వెనక దోసిందండి. నేను రానని చెప్పండి, వెళ్ళండి. ఇంకంతే, సైలెంట్గా వచ్చారు. రాణిగారు రానన్నారండి. పరలోకంలో ఉన్న దేవునికి ఒక మాదిరి కోపం రాలేదండి. ఆయన చట్టాన్ని మార్చేశాడు. అక్కడ ఈ భూలోకంలో మారిస్తే అవ్వండి, పరలోకంలో ఉన్న దేవుడు చట్టాన్ని మార్చేశాడు. కాసేపు ఉన్న తర్వాత రాజుగారికి లోపల తిరుగుతూ ఉంది. ఇంత ప్రేమించిన ప్రేమికుడికి కాలజ్ఞానాన్ని బట్టి వాళ్ళు జరిగినటువంటి ఈ యొక్క పద్ధతులన్నీ ఉంటాయి. రాణి చెప్పినటువంటి మాటకి సొల్యూషన్ ఏమైనా ఉందో చూడండి ఒకసారి అన్నాడు. కాలజ్ఞానులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగినప్పుడు, రాణిగారు చిన్న తప్పు కాదండి, చాలా పెద్ద తప్పు చేశారు. రాణిగారు మీ ఎడల కాదండి, మొత్తం రాజ్యం అంతటి ఎడల తప్పు చేశారు. రాణిగారు ఇంకా రాజు ముఖం చూడడానికి అర్హత లేదు. అర్థమైందండి? భర్తకి ఒక్క మాట ఎదురు చెప్తే గనక అది దేవునికి నచ్చదంట. ఏమండి, చాలా జాగ్రత్త. పెళ్ళయింది, అయ్యయ్యో పెళ్ళి అవ్వకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారేమో. ఒకవేళ మీ భర్తను మీకు ఇచ్చాడు దేవుడు ప్రేమించి, మీరు ప్రేమగా చూసుకోండి. మీకు ఎంతో సంతోషం కలిగిస్తాడు నీ భర్త. అర్థమవుతుందండి? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తాడు నీ భర్త. ఏమండి, స్వార్థపూరితమైనటువంటివి అధికారం చేయాలనేటువంటి మనసులు లేకపోతే, మీరు నిస్వార్థంగా సోమరితనం లేకుండా మీకు చక్కగా భర్తనే ప్రేమించుకొని ప్రార్థనలు అన్నీ చేసేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైనా వంటలు చేసి పెడితే బాగుంటుంది. అవునా కాదండి? అంతేనా? బట్టలు ఇస్త్రీ బట్టలు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి ఇస్త్రీ బట్టలు? ఎలా ఉతికేమండి? ఎలాగ ఉన్నాయి అయ్యి? అయ్యా అండి, నా భర్త బయటికి వెళ్తే ఎంతో బాగుండాలి అని చెప్పి మీరేం చేయాలి? ఏం చేయాలండి? బట్టలు ఎక్కడికైనా రెడీ అవుతున్నారంటే ఏంటి, మొత్తం అన్నీ కూడా రెడీ చేసి అప్పచెప్పాలి. అంత ప్రేమగా ఉండాలి భార్య. మరి బయటికి వెళ్ళిన తర్వాత మంచి ఏమన్నా చూస్తే, ఏమండి, అక్కడ చక్కగా జ్యూస్ తాగేసి, పలావ్ తినేసి, డ్రింక్ తాగేసి ఇంటికి వచ్చేసి అసలు కూర కూడా అడగరు, పచ్చి పులుసు ఉందో లేదో తెలియదు ఇంట్లో. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందండి? ఏమండి, తర్వాత చదవండమ్మా. ఇది ప్రభువు వల్ల యుక్తమైనది. భర్తలారా భార్యలను ప్రేమించండి. ప్రేమించడం అంటే ఏంటండి? ప్రేమించడం అంటే అన్నీ పెట్టడమే, అన్నీ ఇవ్వడమే, ఓర్చుకోవడమే. యేసుప్రభు ప్రేమిస్తే ప్రాణం పెట్టాడు. అది అర్థమవుతుందండి? అంతేగాని నా భార్యని ఎలా ఉన్నా దేవుడు నువ్వు పట్టించుకోకపోతే నీకు శిక్ష పడద్దే. నేను చెప్తున్నాను, పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యని నువ్వు ప్రేమించకపోతే నీకు శిక్ష పడద్ది. నీ భర్తని గౌరవించకపోతే నీకు శిక్ష పడద్ది. ఎక్కడి నుంచి పడద్దండి ఇది? పెళ్ళిగా పోయినా భలే చెప్తుంది. ఏమండి, వాక్యం అండి ఇది. పై ఆయన రాస్తాడు, నీకు లెక్క రాస్తాడు. గుర్తుపెట్టుకోవాలి. నీ భార్యకి నీరసంగా ఉంటే ట్యాబ్లెట్ తేలేదా? ఇడ్లీ తెచ్చిపెట్టలేదా? అయ్యో నాకు ఎవరు తెచ్చేవాళ్ళు లేరు ప్రభు, అయ్యో ప్రభు అంటే అది వెళ్ళిపోద్ది అక్కడికి. గుర్తుపెట్టుకోండి, చాలా బాధ్యత ఇందులో. ఎందుకు అంటే యేసుప్రభు తను ఎంతో సంఘాన్ని ప్రేమించాడు. నువ్వు కూడా అలాగే ఉండాలి. యేసుప్రభు స్థానంలో నిలబడ్డా నువ్వు భర్తగా. యేసుప్రభు ఎలాంటి స్టైలు, ఏమండి, ఆయన హీరో, రియల్ హీరోగా పెట్టుకొని ఆయనలా ప్రాణం పెట్టడానికి నువ్వు రెడీగా ఉండాలి. భార్యని ప్రేమించడానికి గుర్తుపెట్టుకోవాలి. భార్య అన్ని విషయంలో లోబడి ఉండాలి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఏంటో నా బ్రతికెలగైపోయింది అని లోపల అనుకుంటుందా? ఎందుకో ఇంత కష్టం నాకు, ఈ భర్త ఏంటో అనుకుందా? నిష్ఠూరం అంటే ఏంటి? లోపల కొనుక్కుంటుందా? నిష్ఠూర పెట్టకో, ప్రేమించు. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడు చెప్తే మాట అనుకుంటున్నారా? ఒకసారి స్టేజ్ మీదకి రా అంటే రాకపోతే ఏమైపోయిందండి? మళ్ళీ రాజు ముఖం చూడలేదండి, రాణిగా కోల్పోయింది. ఒక్క మాట దేవుడు చెప్తే ఆజ్ఞలు మాత్రమే ఆజ్ఞలు అనుకుంటున్నారా? ఏది చెప్పినప్పుడు కూడా దేవుని నోటి నుండి వచ్చే మాట అంతా కూడా నీకు ఆజ్ఞ కట్టడే. గుర్తుపెట్టుకోవాలి. నీ భార్యలను ప్రేమించండి అంటే ప్రేమించాలి. నువ్వు ప్రేమించకుండా రవ్వంత తేడా చేసావో నీకు శిక్ష పడుద్ది. భర్తల్ని గౌరవించకపోతే శిక్ష పడుద్ది. మీ హృదయ కాఠిన్యాలు ఉంటే మీకు శిక్ష పడద్దు అంటాడు. చాలండి. ఆ తర్వాత
పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండాలని దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉంటాయి. చూడండి ఒకసారి 1 కొరింథీ 7వ అధ్యాయము. 1 కొరింథీ 7 ఒకసారి చదమ్మా, ఒకసారి పెట్టి. 1 కొరింథీ 7వ అధ్యాయం ఫస్ట్ నుంచి చక్ చదవాలి. మరి మీరు వ్రాసిన వాటి విషయము స్త్రీని అబ్బా ఏమండి, మీరు వ్రాసినటువంటి వాటి విషయం ఏంటి ఏమండి, మా సంఘాల్లో ఇలా ఉన్నారండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారండి, మరి ఉండొచ్చండి ఇలాగా అని రాసినట్టున్నారు వాళ్ళు. మీరు వ్రాసిన వాటి విషయము ఏంటి అంటే స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఏంటంటండి, భార్య దొరికిన వారికి మేలు దొరికిన అన్నారు, రాశారు. స్త్రీని ముట్టకుండుట లెక్క ప్రకారం ఒక పవిత్రమైన జీవితంతో ఉండిపోవడం మేలు. ఒకవేళ తర్వాత అలా లేకపోతే అయినను అంటే ఏంటి, కొంచెం తర్వాత అయినను అంటే దానికి కొంచెం ఒక సొల్యూషన్ అనమాట అండి. జారత్వములు జరుగుచున్నందున చూడండి, పెళ్లి చేసుకోకుండా ఉంటావు అయ్యా, సేవ చేస్తావు, మంచిగా ఉంటాను, సూపర్గా ఉంటుంది, ఆ తర్వాత పడిపోయావు అనుకో అస్సలు బాగోదు. పెళ్లి చేసుకోవడం ఘనమే, దేవుడు అందుకే పెట్టాడు అనమాట అండి. ఒక మనిషికి ఏమండి అసలు స్త్రీని ముట్టకోకుండా నువ్వు ఉండగలిగితే టాప్ అనమాట. నువ్వు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏమండి అర్థమవుతుందండి? ఈ శరీరం దేవుని కోసం ఉంది, జారత్వాల కోసం కాదు. శరీరం దేవునికి ఆలయం అంటండి. దేవుని ఆత్మ నీలో నివసించడం కోసం ఈ శరీరాన్ని ఏర్పాటు చేశాడు, దేహాన్ని. ఇది ఒక మందిరం. ఈ మందిరం ఎంత పరిశుద్ధంగా ఉండాలి అంటారు కదా, ఈ శరీరం అంత పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ జారత్వాలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని, నాకు పెళ్ళి అవ్వలేదు కదండి, ఎవరినైనా ఇష్టపడవచ్చు. పెళ్ళి అవ్వకపోతే ఇష్టపడాలండి? బాప్తీసం తీసుకోలేదు కదండి, అందుకే ఎక్కడికైనా వెళ్ళొచ్చండి, అందుకే బొట్టు పెట్టుకుంటామండి. ఏమండి బాప్తీసం తీసుకోకపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చని ఉందా? ఏమండి పెళ్ళి కాకపోతే ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చని ఉందా? ఇక్కడ అంటాడు, అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను. నీ భార్య నీకుంటే తప్పేం కాదు. ఏమండి మీ ఇంటి దగ్గర అన్నం వండుకున్నారనుకోండి, ఎటు తిరిగి వచ్చినా మీ అన్నం తినేస్తే తప్పేం కాదు. ఎదటోళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం పెడతారని కూర్చున్నారనుకోండి, బాగుంటుందండి? దేవుడు ఒక మంచి చట్టం పెట్టాడు. నువ్వు ఎటు తిరిగి వచ్చినా సరే నువ్వు ఒక పవిత్రునిగా ఉండడం కోసం, పవిత్రత చెడకుండా ఉండడం కోసం ఒక భార్యని పెట్టాడు నీకు. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఏమండి మొన్న ఒక అమ్మాయి, ఏమండి చాలా మనశ్శాంతి లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు అన్నీ ఉన్నాయండి అని చెప్పుకొస్తా ఉంది. ఆ తర్వాత తీరా చూస్తే ఒక అతన్ని ఇష్టపడతా ఉందంట. దేవుడు నాకు ఇచ్చాడు అంటదంటండి. భార్య పిల్లలు ఉన్నారంట. దేవుడు ఇచ్చాడండి? దేవుడు ఇచ్చాడా? ఏమండి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇచ్చారో లేదో చెప్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్లా. ఏమండి పలానా అమ్మాయి ఆడ భర్త గారు ఉన్నారండి, ఆయన నేను ఇష్టపడుతున్నానంటే పోలీసు వాళ్ళు కానీ ఇష్టపడితే కనుక, ఏమండి నీ వైపు సాపు కాకపోతే కనుక, ఏమండి అంతేనా కాదా? చాలా జాగ్రత్త. దేవుడు పెట్టిన చట్టం ఏంటి, ప్రతి భార్యకి సొంత భర్త ఉండాలి. సొంత అంటే ఏంటి, నీకొక్కడికే. ఒకవేళ ఇల్లు ఉందనుకోండి, ఒకవేళ 2-3 అవుద్దేమో. పొలం ఉందనుకోండి, పిల్లలకి, మా నాన్నకి, మా అమ్మకి అవుతుంది. కానీ మన భార్య అంటారా? ఏమండి మన భర్త అంటారా? నా అంటారు అక్కడ. ఏమండి ఒక్కటి సొంత భార్య సొంత భర్త ఉండాలంట. ఇక్కడ చూడండి, భర్త భార్యకు, భార్య భర్తకు వారి వారి ధర్మాలు నడపవలెను. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటండి? ఇలాంటివి కూడా బైబిల్లో రాశాడా? ఎవడు చెప్తాడని? మీ కన్న తండ్రి కాబట్టి చెప్పాడు. మీ శరీర సంబంధమైన బాబు చెప్పలేదేమో. ఒరేయ్ సొంత భార్య మాత్రమే ఉండాలిరా. ఒక తండ్రి చెప్పాడంటండి, నేను విన్నాను. ఒరేయ్ నువ్వు మొత్తం తెచ్చేసి అక్కడ పెట్టుకోక కానీ బయట తిరిగేసి వచ్చాయి. ఏమండి పిల్లల్ని పాడు చేసేది ఎవరు? ఇంకో ఆవిడ అందంటండి, ఏమండి అత్తయ్య గారు మరి మీ అబ్బాయి ఎవరితోనో ఉన్నట్టు. ఏంటి నీకులాగా ఆడదనుకున్నావా? మగోడంటే 10 చోట్ల తిరిగి వస్తాడు. రోగం అంటితే ఎక్కడా నీ కొడుకుని నువ్వు ఎవరు పాడు చేసినట్టు? ఏమండి చాలా జాగ్రత్త అయ్యా. శరీర కోరికలు అనేటువంటివి మంచివి కావు. ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపడమో ఇవి తండ్రి వల్ల కలిగినవి కావు, సాతాను వల్ల కలిగినవి అంటండి ఇవన్నీ. ఏమండి సాతాను వల్ల
కలిగినవంటండి. ఇవంతా కూడా మరి ఇదేంటి పెళ్లి చట్టం అంటే ఒక పిల్లలు కనడానికి, దేవుని కోసం పిల్లల్ని పెంచడానికి. మీకు పిల్లలు కావాలని కోరుకుంటున్నారా మీరు? ఏమండి, పిల్లల్ని దేవుని కోసం పెంచడానికే మీకు పెళ్ళిళ్ళు. ఎందుకు? నీకు ఒక చట్టం తెలిసింది, దేవుని చట్టం తెలిసింది. ఆ చట్టాన్ని అందరికీ తెలియజెప్పడం కోసం నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు పిల్లలు కానవచ్చు. లేదు అంటే నోరు మూసుకొని ఊరుకుంటే హాయి ఉంటుంది. నువ్వు పెంచలేవనుకో పిల్లల్ని, ఏదో కనీసం వాళ్ళే ఎదుగుతారులే, వాళ్ళే ఉంటారులే, నన్ను పెంచుతారులే, నిన్ను పెంచేలాగైతే నువ్వు చేసుకోకు. ఏమండి, నువ్వు కనుక పిల్లల్ని దేవుని కోసం రెడీ చేయగలను, సువార్త ప్రకటిస్తారు అంటే కనుక పెళ్లి చేసుకో సంతోషంగా. కాబట్టి భార్య భర్తకి తన ధర్మాలు చేయాలంటండి. భార్య భర్త ఎవరి కాళ్ళు. ఏమండి, ధర్మాలు అంటే ఏంటండి? ఏమండి, ఇంట్లోకి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలా వద్దా? ఏమండి, మొత్తం సరుకులన్నీ తీసుకొచ్చి ఇవ్వాలా వద్దా? ఉండేవా అన్నం ఏమి లేవని చెప్తావేంటే నువ్వు? ఏమండి, ఎవరు చెప్పుద్దండి? పక్కన వాళ్ళతో చెప్పుద్దా? చాలా జాగ్రత్త. పెళ్ళికి ముందే నేను చెప్తున్నాను. ఒకవేళ తప్పట అడిగేస్తే వేసారేమో, సరి చేసుకోండి దాన్ని కూడా. పెళ్ళికి ముందే నీకు ఉద్యోగమో వ్యాపారమో ఏదైనా చేసి నీ తల్లిదండ్రుల చేతుల్లో పెట్టు ఫస్ట్. ఈ వాక్యం పెళ్లి కాని వాళ్ళు వింటే గనక, ఏమండి, ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు నీ సంపాదన నీ తల్లిదండ్రుల చేతిలో పెట్టు, ఆ తర్వాత పెళ్లి చేసుకో. చాలా హాయిగా ఉంటుంది. నువ్వు బాధపడనవసరం లేదు. ఏదైనా నువ్వే కొనాలి, అంతేగాని నువ్వు మాత్రం మంచి బట్టలు వేసుకొని నీ భార్య చిరిగిపోయిన బట్టలు ఎప్పుడు చూసినా అదే. ఏమండి, మంచిదండి? మంచిది కాదు. పక్కన వాళ్ళు అలా ఉన్నారంటే మనం ఏం చేస్తాంలే, మీ బాబు ఇచ్చాడా ఏమంటారండి? ప్రతి స్త్రీ యొక్క తల్లిదండ్రులు అల్లుడు గారికి లోకువా కాదా? మీ అమ్మ మీ బాబు ఎలా పెంచారే, ఏమి ఇచ్చారే? ఏమండి, నీ కాళ్ళు చేతులు దేవుడు ఇచ్చాడు కదండి. ఏమండి, గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా నీ భార్యని బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇంతవరకు వాళ్ళు పెంచారు, తర్వాత నువ్వు చూసుకోవాలి అంతే. మరి ఇక్కడ అంటాడు, తర్వాత భర్తకి కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు, అలాగనే భార్యకి కానీ భర్తకు తన దేహం పైన అధికారం లేదు. ఏంటంటండి? భర్తకి అంటండి భర్త మీద అధికారం భార్యకి ఉంటుందంట, భార్య మీద అధికారం భర్తకు ఉంటుందంట. నా ఇష్టం అంటానికి కుదరదంటండి పెళ్లి చేసుకున్న తర్వాత. ఏమండి, నాకులాగా డిసిషన్ ఏమండి, నా అంతటి నేను ఎవరికైనా పెట్టాలనుకుంటే, చెయ్యాలనుకుంటే నా ఇష్టం చేసేస్తాను. మీరేం చేయాలి? ఏమండి అలా చేద్దామండి, ఏమండి ఇలా చేద్దామండి అనాలి. నా ఇష్టం అనకూడదు. నువ్వు ఆ బ్లౌజ్ వేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటే నా ఇష్టం అంటానికి నీకు లేదు. ఎలాంటి బ్లౌజ్ వేసుకోమంటే అలాంటిది వేసుకోవాలి నువ్వు. ఏమండి, ఈ కలర్ నాకు నచ్చలేదు అన్నాడు అనుకోండి మీ ఆయన గారు, ఏం చేయాలి? నా ఇష్టం అనకూడదు. మా ఆయన ఇలా చెప్పాడండి, తన ఇష్టమే. నువ్వు ఈ స్టైల్లో అందంగా ఉన్నావంటే ఏం చేయాలి? అంతే. అర్థమవుతుందండి? నా ఇష్టం, ఇది ఇప్పుడు మోడలు అవన్నీ కాదు. నీ భర్త ఒకవేళ భక్తిపరుడేయండి, సింపుల్గా ఉండటానికి ఇష్టపడ్డాడు అనుకోండి, నువ్వేం చేయాలి? అర్థమవుతుందండి? అంతేగాని మన ఇష్టానుసారంగా కుదరదని బైబిల్ వాక్యం చెప్తుంది, నేను కాదు చెప్పేది. కాబట్టి మనం ఎలా ఉండాలి? దేవుని వాక్యానుసారంగా మాత్రమే ఉండాలి. కాబట్టి మరి మీ బాధ్యతలన్నీ నిర్వర్తించుకునే వారిగా మీరుంటే అది దేవునికి ఎంతో సంతోషం అనమాట. దేవుడు కూడా అలా బాధ్యత మరి వహించారు. చూడండి, ఒక తర్వాత 1 కొరింథీ 7:10. 1 కొరింథీ 7:10. పెండ్లి అయినటువంటి వారికి దేవుడు, నేను కాదు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. పెళ్లి కాని వారికి నా వలే ఉండండి అని చెప్పి పౌలు గారు చెప్పాడు. కానీ పెండ్లి అయిన వారికి పైన వచ్చినలో ఉంటుందండి. ఏమంటాడు? పెండ్లి కాని వారికి ప్రభు కాదు నేనే చెప్తున్నాను, నా వలే ఉండడం పెండ్లి కాని వారికి మేలని చెప్తున్నాను అంటాడు. ఇక్కడ మరి పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించున్నది ఏమనగా, పెళ్లి చేసుకొని అంటండి కొంతమంది కువైట్కి వెళ్తారండి. ఏమండి, పెళ్లి చేసుకొని ఉద్యోగానికి వెళ్తారు. నేను అమెరికా వెళ్తున్నాను, పెళ్లి చేసేసుకొని వెళ్ళాలి వీసాకి. ఏంటండి, వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్దండి? వెళ్ళిపోయిన తర్వాత అస్సలు పెళ్ళి అవ్వకపోతే ఏ గొడవ లేదు. పెళ్ళి అయిన తర్వాత వెంటనే విడిచిపెట్టి వెళ్తే మీరేంటి? పెళ్ళి కాకపోతే పౌలు గారు చెప్పాడు, పెళ్ళి అయిన వాళ్ళకి ఏంటంటండి, భర్తని ఎడబాయకూడదు. ఏమండి, భార్యను ఎడబాయకూడదు. ఎలా ఉండాలంటండి? నాకు ఎంత ఉందంటే అసలు పెళ్లి చేసుకోకపోదును, అందరూ పాడే పాటే. ఏమండి, కానీ మీరేం చేయాలి? ఓర్చుకోండి, సహించుకోండి, ఇంకా ప్రేమ చూపించండి వాళ్ళకి.
సమాధాన పడాలా వద్దండి? పెద్దలు కావాలండి, పంచాయతీలు కావాలండి, పోలీస్ స్టేషన్ కావాలండి, అమ్మ బాబు రావాలండి మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి. వాళ్ళందరూ అక్కర్లా. నువ్వేం పొరపాటు చేస్తున్నావు చూసుకో. నీ భర్తకి ఏమి ఇష్టమో చూసుకో. ఏమండి, నీ భార్యకి ఏ విషయంలో కోపం వస్తుందో చూసుకో ఒకసారి. అది నచ్చట్లేదేమో చూసుకో. ఏమండి, అంతేనే కదా? మీ ఇద్దరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మాకు నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఏమనుకోవద్దు. జ్యోతి సాగరు ఫస్ట్లో మా అస్తమాను ఫోన్ చేసి చెప్పేవాడు, అక్క ఇలాగ అంటుంది అక్క అని. తను కూడా అక్క ఇలాగ అంటున్నాడు అక్క అని చెప్పి, చిన్న వయసు కదా ఇద్దరు కూడా చెప్పేదాన్ని. ఒక రోజున ఒక్కసారి చెప్పాను, ఇద్దరికి ఫోన్లో చెప్పా. మీ ఇద్దరు అంటే కరోనా టైం అది, మీ ఇద్దరు కలిసి ప్రార్థనకి రేపు పొద్దున్న వస్తే రండి, లేకపోతే మళ్ళీ కంటికి కనపడొద్దని చెప్పాను. ఏమండి, ఆ రోజు నుంచి ఇంకెప్పుడు కూడా ఒక్క రోజు కూడా కాదండి. ఇప్పుడు ఇద్దరు బండి మీద వెళ్ళాలనుకోండి, సరువు నేను ఎలాగెళ్తామండి? అంతే. ఒకవేళ అక్కడ బాత్రూమ్ గట్రా తీసుకెళ్ళాలనుకోండి, చీకట్లో వెళ్ళాలి కదా, తను తీసుకొచ్చి అక్కడ కూర్చుంటాడు, తను వెళ్ళొస్తాడు. ఏమండి, ఏది కావాలన్నా ఒక డ్రెస్ తను తెచ్చుకోవాలంటే ఇద్దరు వెళ్ళిపోతారు. ఏమండి, మరి ఎడబాసి ఉండకూడదంట దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది మరి మన కోసం అని కాదు, దేవుని ప్రేమ చట్టం. నువ్వు దేవునికి ప్రేమికురాలివి, దేవుడు ప్రేమమయుడు. ఆయన ప్రేమని నువ్వు ప్రతిబింబింపజేసేలా ఉండాలి. దేవుడు అంటే దేవుని స్థానం నువ్వు తీసుకున్నావు వస్తే పురుషునిగా. అండి, పెండ్లి కూతురు అంటే ఏంటి? మరి ఆయన మరి నూతన యెరూషలేము పట్టణం ఏమండి తన భర్త కొరకు అలంకరింపబడి పరలోకంలో ఉన్న దేవుని యొద్ద నుండి దిగి వస్తుందంట. పరలోక పట్టణం ఏమండి భూమి కలుగునుగాక, ఆకాశం కలుగునుగాక, అన్నీ కలుగునుగాక అని చెప్పాడు. ఏమండి, మనిషినేమో తయారు చేసుకున్నాడు. ఇప్పుడు పరలోక పట్టణం అంతా ఏమండి ఇన్ని సంవత్సరాలు నిర్మిస్తూనే ఉన్నాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకో తెలుసా? పెళ్లి కూతురు వెళ్తుందని. ఏమండి, పెళ్లి కూతురు ఎవరండి? పెళ్లి కూతురు ఎవరు? నేనే అనండి. ఎవరు? నేనే. నా కోసమే మొత్తం అలంకరిస్తున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన పని చేస్తూ ఉన్నాడు, నీ కోసం ఎంతో అలంకరిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఆయన కోసం ఇక్కడ సిద్ధపడాలి. ఒక ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి ఎలా అయితే సిద్ధపడద్దో, ఏమండి భర్త కోసం ఎలా అయితే సిద్ధపడద్దో, ఆయనకి ఏమి ఇష్టమో చూసుకుంటుందో, ఆయన కోసమే ఏమండి అస్తమాను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, అవునా కదా? మాట్లాడరా? వాళ్ళ ఇష్టాలే మన ఇష్టాలు మారిపోతాయి. వాళ్ళు ఎక్కడో ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏమైపోద్దండి? మొత్తం మారిపోద్ది. నీవెలా మారాలి? ఏమండి, నువ్వెలా మారాలి? దేవునికి పెళ్లి కూతురుగా ఉన్న నువ్వెలా మారాలి? నీ స్వభావం అంతా మారాలి. ఆయన లాంటిది మహిమ స్వరూపము దాల్తువు నీవు, మహిమాన్వితుని పోలియుందువు. ఏమండి, ఆయనలాగానే ఉండాలంట, యేసు ప్రభులానే ఉండాలంట నువ్వు నేను. సంతోషమేనా? మరి ఇంకా మనకు టైం అయిపోయింది చెప్పడానికి, లేకపోతే కొంచెం కొనసాగిద్దాం. కానీ సంతోషంగా మీ అందరూ కూడా ఏమండి యేసు ప్రభులా ఉండడానికి, యేసు ప్రభుకి సంఘము మరి దేవునికి ఎలా అయితే లోబడి ఉంటుందో, స్త్రీలు ప్రతి విషయంలో కూడా భర్తలకు లోబడి ఉండాలి. క్రీస్తు ఎలా అయితే సంఘాన్ని ప్రేమించాడో ప్రతి విషయంలో భర్తలు స్త్రీల్ని ప్రేమించాలంట. ఏమండి, మరి మీకోసం చాలా పెద్ద తప్పులన్నీ మూటలన్నీ అక్కడ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. మీకు పెళ్ళయ్యి తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అన్నీ అక్కడ ఉన్నాయి. ఎప్పుడన్నా ప్రభువా మమ్మల్ని క్షమించండి ప్రార్థన చేసుకున్నారా? ఏమండి, ఇప్పుడు నేను చెప్పిన వాక్యాల్లో భర్తకి భార్య, భార్యకి భర్త, ఇంక తప్ప ఇంకెవరు ఉండకూడదు. ఈ విషయంలో పొరపాట్లు ఉంటాయి. ఒకవేళ లోబడి ఉండాలి, లోబడి ఉండలేదు, ఇవి కూడా పొరపాట్లు ఉంటాయి. ఏమండి, ఫైల్ తిరగేస్తే ఎన్ని కేసులు వస్తాయి? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. ప్రభువా మమ్మల్ని క్షమించండి. మీరు ఎలా అయితే సంఘాన్ని ప్రేమించారో నేను కూడా నా భార్యను ప్రేమించేలాగా, ప్రభువా మీరు ఎలా అయితే మరి సంఘాన్ని ఇష్టపడ్డారో మరి ఎలా అయితే ప్రేమించారో నేను కూడా సంఘం లోబడి ఉండాలన్నారు. కాబట్టి భర్తకి నేను కూడా లోబడి ఉండేలాగా నాకు సహాయం చేయండి. ఈ రోజున నా పొరపాట్లు, నా తప్పులని క్షమించండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఈ రోజు నుంచి చిన్న పొరపాటు కూడా చేయకూడదు. అర్థమైందండి? ఈ దేహం దేవుని కోసము, అంతేనా కదా? ఈ శరీర కోరికలు అనేటువంటి మీ జీవితంలో ఉండకూడదు. స్త్రీని ముట్టకూడదు అంటాడు. అసలు భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండండి అంటాడు. ఏమండి,
అంతేగాని పెళ్ళైన పాస్టర్ గారు కూడా ఇంకో అమ్మాయిని చేసేసుకుంటున్నాడు. ఏమండి, పాస్టర్ గారు చేసుకుంటే ఇక సంఘం ఏముందండి? సంఘానికి చెప్పగలరా? గుర్తుపెట్టుకోవాలి. మీరు పెళ్లి చేసుకోండి, సంతోషంగా ఉండే. మీ పిల్లల్ని ఎవరి కోసం? మీ వారసత్వం కోసం కాదు సుమా, దేవుని వారసత్వం కోసం పెంచండి. దేవుని మరి నా కొడుకు ఉన్నాడు అంటే ఒక మోషే గారిలా తయారు చేస్తా, యెహోషువలా తయారు చేస్తా, మంచి భక్తుడిగా తయారు చేస్తా అంటే అప్పుడు పెళ్లి చేసుకో ధైర్యంగా. ఏమండి, నా భార్యను ప్రేమిస్తా, ఎంత కష్టమైన ప్రేమిస్తా అంటే ఏమండి, నువ్వు ప్రేమిస్తే నీ భార్య కాదంటదండి. ఏమండి, అంతేనే కదా? కాబట్టి ఈ రోజు నుంచి ప్రభువా, ఒక మీ స్థానంలో ఉన్న నేను ఒక మంచి భర్తగా పేరు తెచ్చుకోవాలి. అటువంటి టాలెంట్స్ నాకు ఇవ్వండి, అటువంటి ఉన్నతమైన స్థితిని కూడా నాకు ఇవ్వండి ప్రభు అంటే ఆటోమేటిక్గా మీ జీవితాలన్నీ మారుతాయి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు తన మహాకృప మన మీద ఉండునుగాక. ఆయన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం, మరి ఒప్పుకొని ప్రార్థన చేద్దాం మీ తప్పులన్నీ క్షమించబడటం కోసం. మరి చిన్న ప్రార్థన చేసుకొని రాజ్ కుమార్ చిన్న ప్రార్థన చేస్తాడు. నాయన ప్రభు యేసయ్య, ఈ విశ్రాంతి దినం నాయన ప్రభు యేసయ్య, ఇక్కడ మీ మందిరంలో కూడా ఉన్నాం తండ్రి నాయన ప్రభు యేసయ్య. అదేవిధంగా నాయన ఈరోజు ఈ వాక్యాల చేత నాయన మాతో మాట్లాడేవు తండ్రి నాయన ప్రభు యేసయ్య. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని చెప్పావు తండ్రి. అటు రీతి వల్లే నాయన ప్రభు యేసయ్య భార్య భర్తకు లోబడి నాయన ప్రభు ఉండాలని అవుతండ్రి నాయన. అదేవిధంగా భర్తలారా భార్యను ప్రేమించుడని అవుతండ్రి నాయన ప్రభు యేసయ్య. అదేవిధంగా నాయన సంఘం కూడా నాయన ప్రభు యేసయ్య క్రీస్తుని నాయన పోలి ఉందండి నాయన ప్రభు యేసయ్య. సంఘం కూడా నాయన సంఘాన్ని శిరసై ఉన్న నాయన క్రీస్తుని నాయన ప్రభు యేసయ్య. సంఘం కూడా లోబడి ఉన్నట్లు నాయన ప్రభు యేసయ్య. ప్రతి విషయంలోనూ మాలో అందరూ నాయన తప్పులు అవేతలు ఏమన్నా ఉంటే మమ్మల్ని అందరూ క్షమించుతండి నాయన ప్రభు యేసయ్య. ప్రతి ఒక్కరికి కూడా నాయన ప్రతి ఒక్కరికి కూడా నాయన ప్రభు యేసయ్య మంచి మార్గాన్ని దయచేతండి. ఈ వాక్యానుసారం మేము నడుచుకుంటట్లు ఆయన ప్రతి ఒక్కళ్ళ ఆత్మను కూడా దర్శించండి అయ్యా, తాకండి ఆయన. ప్రతి ఒక్క హృదయాన్ని కూడా నాయన ప్రభు యేసయ్య ముద్రించబడినట్టు, ఈ వాక్యం ముద్రించబడినట్లు నాయన ఈ వాక్యానుసారం నడుచుకున్న జీవితాన్ని మా ప్రతి ఒక్కళ్ళు కూడా నాయన ప్రభు యేసయ్య అందించుతండ్రి నాయన ప్రభు యేసయ్య. మీ జ్ఞానాత్మ చేత నింపుతండ్రి నాయన ప్రభు యేసయ్య. ఎక్కడ కూడా నీ ఆజ్ఞలు కట్టడంలో నీ మార్గాలు తప్పిపోకున్నట్లు నాయన ప్రభు యేసయ్య. మేము తెలిసి తెలియక ఏమన్నా చేసుకున్న పొరపాట్లు ఇవన్నీ ఉంటే కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా నాయన ప్రభు నన్ను మమ్మల్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షమించి నాయన నీ బిడ్డలుగా చేర్చుకొని నాయన ప్రభు యేసయ్య. ఎత్తబడి సంఘంలో ఉండేటట్లు ప్రతి ఒక్కరు ఎవరు తప్పిపోకుండా ఉండినట్లు నాయన ప్రభు యేసయ్య దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రములు 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 స్తోత్రములు. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రిపేర్లు తండ్రి, ఘనమైన మహారాజా, ఘనమైన దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సమాధాన అధిపతి, మీ నామానికి మహిమాగంత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నాయన బిడ్డలందరూ కూడా నాయన అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నూతన బల, నూతన శక్తి, నూతన ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తున్నాం. పాటలు ఎంత తోడుగా ఉన్నారు, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. ఈరోజు నాయన మరి రాధిక రాజ్ కుమారు నేను వారి బిడ్డలను బట్టి మీకు వందనాలు. వారి వివాహ దినాన్ని బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నా. వారి పొరపాట్లు తప్పులని క్షమించండి. ఇక్కడ మరి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. భర్తలకు విధేయులుగా, భార్యలను ప్రేమించేవారిగా ప్రతి ఒక్కరు సిద్ధపడుదురుగాక. ఇంకా పెళ్లి కాని వారు కూడా నాయన మీ చట్టాన్ని తెలుసుకొని పెళ్లి చేసుకోవడానికి సహాయం చేయండి. మీకోసమే పిల్లల్ని కని పెంచి వారిని నాయన నీ కోసం అప్పగించగలిగిన వారిగా ఉండడానికి కూడా సహాయం చేసి నడిపిస్తారని నమ్ముచున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి ప్రతి వారి అవసరతలు తీర్చండి నాయన, ప్రతి వారి అక్కర్లో తీర్చండి నాయన. నీరసాలు బలహీనతలన్నీ తొలగించండి ప్రభా, సాతాను శోధనలన్నీ తొలగించండి నాయన. ప్రభా పొరపాట్లు తప్పులన్నీ క్షమించమని ఈరోజు మరి ఒకసారి మీరు రక్తంతో కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తూ నాయన ప్రభా ఎంతో క్రమశిక్ష కలిగినటువంటి కుటుంబాలుగా బిడ్డలందరూ ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాను. చంటి బిడ్డల చుట్టూ మీ అగ్ని హంచి ఉంచండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకొని ఎముకలకు సత్వ, దేహానికి ఆరోగ్యం, మనసుకు నెమ్మది ఇచ్చండి. షుగర్ బీపీలన్నీ నార్మల్కి వచ్చునుగాక. ఇంకా అంతర్భాగాల్లో ఉన్న రోగాలన్నీ తొలగించండి. అలాగే ప్రభా అందరూ కూడా ఆయన ఆర్థిక ఇబ్బందుల నుంచి, అప్పుల నుంచి విడుదల పొందుదురుగాక. మంచి ప్రయోజకులుగా మారుదురుగాక. నాయన ప్రభా సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తారని నమ్ముచున్న బిడ్డలిద్దరు వాక్యం చెప్పారు నాయన. ఇంకా ఉన్నతంగా వాడుకోండి. నీ స్వార్థను ప్రకటించేటువంటి బాధ్యత, ధన్యత మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మా అందరికీ ప్రసాదిస్తారని నమ్ముచు నాయన ప్రభు అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించమని, పలహారాలు తెచ్చుకున్న బిడ్డలను దీవించండి ప్రభు. అన్ని విషయాల్లో తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.